కానీ ఒక్క పార్టీ ఒక్క కులం ఓట్లతోనే అధికారంలోకి రావడం ఎవరి తరము కాదు. ఎందుకంటే రాజకీయాల్లో అది సాధ్యమయ్యే పనే కాదు. అంటే కమ్మలు ఒక్కరు ఓటేస్తేనే టీడీపీ గెలవలేదు మీరు చెప్తున్నట్టుగా. అప్పుడు కాపులు టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కాపులు టీడీపీ వైపు ఉన్నారు సార్. ఇప్పుడు వైసీపీ గెలిచింది అంటే రెడ్లు ఒక్కళ్ళు ఓటేస్తే గెలవలేదు మీరు చెప్తున్నట్టుగా. అప్పుడు రాజశేఖర రెడ్డి గెలిచినప్పుడు కూడా రెడ్లంతా ఓటేస్తేనే రాజశేఖర రెడ్డి గెలవలేదు. కాపులు అప్పుడు గెలిచిన పార్టీ వైపు ఉన్నారు. ఇప్పుడు కాపులు ఈ పవన్ కళ్యాణ్ అండ్ ముద్రగడ అండ్ ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత వీటన్నిటిని చూసిన తర్వాత వీళ్ళిద్దరూ ఒకే కూటమిలో ఉంటే ఖచ్చితంగా గెలిచే అవకాశం లేదంటే ఆ పరిస్థితి ఉంటే ముద్రగడ 2 సీట్లు కాదు 20 సీట్లు ఇస్తారు జగన్. ఎవరైనా అధికారం 2 సీట్లు ఇవ్వకుండా అధికారాన్ని కోల్పోవాల్సి వస్తే మీరు కామన్ సెన్స్ క్వశ్చన్ కదండి అది కూడా మళ్ళీ. సో జగన్ ఎందుకు వదులుకుంటాడు ముద్రగడ్డను? ఆ సిచ్యువేషన్ ఉంటే జగన్ అంత అమాయక్కడ ఐప్యాక్ అంత పట్టుకోదా? మనకే అర్థమైతే మీకు నాకు జగన్కి అర్థం కాదా? సో ముద్రగడకు 2 కాదు 10 ఇస్తాడు. 10 నువ్వే తీసుకోమని చెప్పేస్తాడు. సో అందువల్ల ఇవాళ వైసీపీ వదులుకోవడానికి రెడీ అయింది అంటే అర్థం ఏంటి? ఆ ప్రభావం ఉండదని అంచనా ఖర్చు ఉండాల్సిందే కదా. అంటే ఆయన వాళ్ళు వదులుకున్నారు అంటే ముద్రగడ గారు ఐ మీన్ టీడీపీ జనసేన కూటమిలోకి పొరపాటును కూడా వెళ్ళారు కదా అని వాళ్ళు ఊహించి ఉండవచ్చు. అంత అమాయకులు కాదు. మీరు మీకు ఊహించగలిగే శక్తి ఉన్నప్పుడు వాళ్ళకు ఉండదా? అలా అంటారు సార్. మీరు చెప్పండి మీకు సమాచారం ఉందని మీరే చెప్పారు కదా. నాకు పక్కా సమాచారం. మీకే పక్కా సమాచారం ఉన్నప్పుడు వైసీపీకి ఉండదా? అండ్ పవన్ కళ్యాణ్ మీకన్నా రాజకీయ పార్టీకి ఎక్కువ సోర్సెస్ ఉంటాయా ఉండయా? సో మీకు అంత సమాచారం ఉంటే రాజకీయ పార్టీకి ఉండదా అంటే మీకు నాకు కూడా చెప్తున్నా నాకున్న దానికన్నా ఎక్కువ సమాచారం ఉంటుంది వారికి. మనం తక్కువ అంచనా వేయకూడదు రాజకీయ పార్టీలు. రైట్ సార్. నాకున్న సమాచారం మేరకు సంక్రాంతి తర్వాత పవన్ కళ్యాణ్ ముద్రగడ గారి ఇంటికి వెళ్ళి ఆయన్ని కలవబోతూ ఉన్నారు సార్ మర్యాదపూర్వకంగా. మీకు